మహబూబ్ నగర్ లో ప్రధాని మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. పసుపు బోర్డు గిరిజన విశ్వవిద్యాలయం విభజన చట్టంలోనే ఉన్నాయని 9 ఏళ్లు ఆలస్యంగా ప్రకటించారని అన్నారు. జనగామ ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టికెట్ ప్రకటన రాగానే ముందుగా చర్యాల రెవెన్యూ డివిజన్ ను సీఎం కేసీఆర్ ద్వారా చర్యాల ప్రాంత ప్రజలకు కానుకగా ఇస్తారని అంటున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీపై కొన్ని విమర్శలు చేయడం జరిగింది. సో దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న మోడీ గారు ముఖ్యంగా తెలంగాణకు కొన్ని వరాలు ఇస్తున్నామని చెప్పి అయితే బీజేపీ నేతలు చెప్తా ఉన్నారో, రాష్ట్రానికి పసుపు బోర్డు కావచ్చు, ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీపై కొన్ని విమర్శలు చేశారు కుటుంబ పార్టీ అని చెప్పి. అంటే ఏ విధంగా చూస్తారు సార్? వారు పచ్చి అబద్ధాలు మాట్లాడినరు. ప్రధానమంత్రి హోదాలో ఉండి ఆ విధంగా మాట్లాడతాను అనుకోలే. మొదటిది పసుపు బోర్డు 10 సంవత్సరాల కింద ఇవ్వాల్సింది. ఇవాళ ఎవరైతే వారి యొక్క ఎంపీ ఉన్నారో ఆ ఎంపీ గారు ఒక బాండ్ పేపర్ రాసి ఇచ్చేసి ప్రజల్లో రైతుల్లో తిరగలేని పక్షంలో వాళ్ళందరూ కూడా ఆ ఊర్లకి వెళ్ళి పరిగెత్తిస్తుంటే ఇవాళ వారు వేడుకోలు చేసుకుంటే వస్తున్నది తప్ప మేము ఇవాళ అనేకసార్లు పోరాటాలు చేసినాం. ఖచ్చితంగా కావాలని చెప్పి కోరినాం. మా కవితక్క మొత్తం కూడా ఎంపీగా ఉండి కూడా అనేకసార్లు అడిగారు. కాబట్టి ఇవాళ కావాలని చెప్పేసి ప్రజల మీద ఇష్టం లేకున్నా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సిన పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ వారిని నెట్టింది. ఇలా కేంద్ర ప్రభుత్వం మెడలుంచి మేము సాధించిన విజయంగా మేము భావిస్తున్నాం. వారు బీఆర్ఎస్ పార్టీలో ఉండే కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఉద్యమంలో ఉన్నారు, జైల్లోకి పోయినారు, పోరాటాలు చేసిండ్రు, ఎలక్షన్లో నిలబడుతున్నారు, అన్ని ఎలక్షన్లో గెలుస్తున్నారు. ఎలక్షన్లో గెలిచినప్పుడే వాళ్ళు అందులో ఉంటారు తప్ప వేరే కాదు. ప్రజల ఆమోదంతో ఇవాళ కుటుంబ సభ్యులు ఉన్నారు తప్ప దీన్ని చరివిత చరణంగా ఎప్పటికి మాట్లాడినా ప్రజలు నవ్వుకుంటున్నారు తప్ప అది మరొకటి కాదు. సార్ ఇంకొకటి చెప్పండి సార్, ఇక్కడ ఇది కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఏవైతే ప్రకటించడం జరిగిందో కర్ణాటక తరహాలో ఇక్కడ అధికారంలోకి మేమే వస్తామని చెప్పి కూడా అంటా ఉన్నారు. దీనిపై ఏమంటారు సార్? కాంగ్రెస్ పార్టీ 6 పథకాలు ముందుగా వాళ్ళు పాలిస్తున్న హిమాచల్ ప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, ఛత్తీస్గఢ్ కానీ, రాజస్థాన్లో చెప్పమని చెప్పండి. వాళ్ళందరినీ అమలు చేయమని చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం ప్రజలకు సన్నగిల్లింది, పోయింది. భారతదేశ వ్యాప్తంగా అక్కడ ఎవరు ఏ పార్టీ లేకపోతే వాళ్ళు ఎవరికన్నా ఓట్లేయడానికి బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళకి వేయడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో వారు ఎవరిని పట్టించుకుంటున్నా లేరు. కొంతమంది బ్రోకర్లు, జోకర్లు, బ్లాక్ మెయిలర్లు జమై ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇవాళ ఇక్కడ మేమేదో పోటీకి వస్తున్నాం అని చెప్పేసి అన్నారు. ఈ ప్రజలకు గ్యారంటీ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఒక గ్యారంటీ. అనేక పథకాలు అమలు చేసి వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ ఒక గ్యారంటీ. కేసీఆర్ గారినే ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారు, విశ్వాసంలోకి తీసుకుంటారు. ఇవాళ నిన్న మీరు అన్న దాంట్లో గిరిజన యూనివర్సిటీ ఇచ్చిన కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని చెప్పి 355 ఎకరాల భూమిని, టెంపరీ బిల్డింగ్స్ని 2016లోనే మేము అప్పగించినాం. అయినా కూడా దాని గురించి మాట్లాడకుండా అనేక సార్లు మేము కేసీఆర్ గారు మంత్రులు మాట్లాడిన దాని గురించి మాట్లాడకుండా ఇవాళ ఎన్నికల ముందు తీసుకురావడం అనేది ఎన్నికల్లో ఏదో లబ్ధి పొందాలని చెప్పేసి తప్ప మరొకటి కాదు. ఇవాళ పచ్చి అబద్ధాలు మాట్లాడేందుకు చాలా శోచనీయం. అంతేకాకుండా నిజంగా ఈ 10 సంవత్సరంలో ఒక్క యూనివర్సిటీ అన్నా, ఒక్క ఇన్స్టిట్యూషన్ అన్నా, ఒక్క విద్యాసంస్థని ఇచ్చిండ్రా? చట్ట ప్రకారం కేంద్రంలో ఉన్న దాని ప్రకారం కొత్తగా 33 జిల్లాలు అయినాయి. 10 జిల్లాలు పాత ఏమంటే 23 వచ్చినాయి. 23 నవోదయ స్కూల్స్ ఇవ్వాలి, ఇచ్చిండ్రా? 33 జిల్లాలలో ఇవాళ ఎక్కడైతే మెడికల్ కాలేజ్ లేదో మెడికల్ కాలేజ్ ఇవ్వాలి, ఇచ్చిండ్రా? 150 మెడికల్ కాలేజీలు ఇతర రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదే. 150 నర్సింగ్ కాలేజీలు ఇచ్చినప్పుడు ఒక్క నర్సింగ్ కాలేజ్ ఇవ్వలేదే. ఒక్క ఐఐఎం ఇవ్వలేదే. ఒక్క నవోదయ స్కూల్ ఇవ్వలేదే. ఒక్క విద్యా సంస్థను కూడా 10 సంవత్సరాల్లో ఇవ్వని వారు ఇవాళ ఏదో గొప్పగా ఇది ఇచ్చినాం అని చెప్పేసి అంటున్నారు. దానికోసం మేము భూమి ఇచ్చినాం, భవనాలు ఇచ్చినాం. చాలా రోజులు చట్ట ప్రకారం ఉన్నది కాబట్టి మాకు రావాల్సిన హక్కుగా రావాల్సింది తప్ప మరొకటి కాదు. మీరు భూమి ఇచ్చారంటే వీళ్ళు అదే ఆరోపిస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేసింది, భూమి ఇవ్వకుండా కూడా తాత్సారం చేసింది, అందుకే లేట్ అయింది ఇవ్వడానికి అని చెప్పి ట్రైబల్ యూనివర్సిటీ పైన కూడా చెప్తా ఉన్నారు. 2016లోనే మేము ఇచ్చాం. 2016లో ఇచ్చినాం, 17లో 18లో వాళ్ళు వచ్చిండ్రు, 19లో మళ్ళీ ఒకసారి పార్లమెంట్లో మేము లేవనెత్తితే ఒక 4 కోట్లు ఇస్తున్నామని బడ్జెట్లో పెట్టిండ్రు. ఇవన్నీ మేము భూమి ఇచ్చి, భవనాలు ఇచ్చి, వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాతనే చేసింది. పచ్చి అబద్ధం మాట్లాడినరు ప్రధానమంత్రి గారు. శోచనీయం. ఇది దుర్నీతి.
చాలా అబద్ధాలు మాట్లాడడం సరైనది కాదు, వారు కరెక్ట్ చేసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. సార్ ఇంకొకటి ఫైనల్ చెప్పండి సార్, మీరు జనగామ టికెట్ ఆశిస్తా ఉన్నారు, ఇంకా జనగామ టికెట్ కూడా పెండింగ్లో ఉండడం జరిగింది. సో మీకు జనగామ టికెట్ వస్తుందని మీరు 100% అంటే నమ్మకంతో ఉన్నారు సార్? ఆశాభావులు అందరూ కూడా నమ్మకంతోనే ఉంటారు, నాకు కూడా 100% నమ్మకంతో ఉన్నా, దానికి సిద్ధపడుతున్నాను, సిద్ధం చేసుకున్నాను. అంటే నేను స్థానిక ఎమ్మెల్యే కూడా మీపై కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది సార్, అంటే మీరు ఉద్యమంలో పాల్గొనలేదు, మీపై సమైక్యవాది అని చెప్పి కూడా మిమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? నేను ఉద్యమంలో లేనట్లయితే జైలుకి ఎందుకు పోవాల్సి వచ్చిందో, ఎన్ని కేసులు బయటపడ్డాయో అవన్నీ కూడా తర్వాత అవసరం వచ్చినప్పుడు జనగామ ప్రజల ముందుకు వెళ్ళి ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత జనగామ ప్రజలకు వెళ్ళేసి నా మీద ఏమైనా ఆరోపణలు ఉన్నట్లయితే వాటి అన్నిటి సమాధానాలు చెప్పే జనగామ ప్రాంతానికి వెళ్తా. సో ఇది ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే నిన్న బీజేపీ పార్టీ మీటింగ్ జరిగిందో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో రాష్ట్రంపై కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీపై కుటుంబ పార్టీ అని చెప్పి ఏదైతే విమర్శలు చేయడం జరిగిందో, ఇవన్నీ కూడా రాజకీయ విమర్శలుగానే చూస్తా ఉన్నామని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా పసుపు బోర్డు కావచ్చు, ఇవన్నీ విభజన చట్టంలోనే పేర్కొనడం జరిగింది. ఎప్పుడో రావాల్సినవి 9.5 సంవత్సరాలు ఆలస్యంగా వచ్చాయని చెప్పి కూడా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్తారు. అదేవిధంగా జనగామ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే టికెట్ తప్పకుండా తనకే వస్తుందని చెప్పి కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా జనగామ నియోజకవర్గంలో చేర్యాల మండలాన్ని చాలా కొన్ని రోజులుగా కూడా అక్కడ రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి ఏదైతే ప్రజలు పోరాటం చేస్తూ ఉన్నారో, ఖచ్చితంగా ఒకవేళ ఇప్పుడు ఆ టికెట్ కనుక తొందరగా అనౌన్స్ అయితే ఎలక్షన్స్ ముందే ఈ రెవెన్యూ డివిజన్ను సాధించి చేర్యాల ప్రజలకు కానుకగా ఇస్తానని చెప్పి కూడా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో రాజు, అమ్మా న్యూస్, హైదరాబాద్.